హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సరస్వతి ఫుడీస్ అండ్ వ్లాగ్స్. నేను సరస్వతి తోట. సండే వ్లాగ్‌తో మళ్ళీ మీ అందరి ముందుకైతే మన వీడియో తీసుకొచ్చాను. మార్నింగ్ అయితే పిల్లలకి పెసరగారెలు చేస్తున్నానండి. చాలా టేస్ట్‌గా ఉంటాయన్నమాట. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తానండి. ముందుగా నానబెట్టుకున్న పెసల్ని వాష్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లోకి ఇంచు అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, పెద్దుల్లిపాయలు, కరివేపాకు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీకి పట్టేద్దామండి. మిక్సీకి పట్టేసానండి. ఇప్పుడు ముందుగా పెసలైతే మనం మిక్సీకి పట్టుకున్నాం కదా! దానిలోకి ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి, పెద్దుల్లిపాయ పేస్ట్‌ని కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాము. కలుపుకున్నాం కదండీ! ఇప్పుడు డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ వేడి చేసుకుందాం పొయ్యి మీద. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు అరచేతిలోకి పెసర ముద్దను తీసుకొని గారెల్లాగా ప్రెస్ చేసుకొని హోల్ పెట్టుకొని అయితే మనం వేసేసుకుందాం. టేస్ట్ మాత్రం చాలా బావుంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. గారెలు వేసిన వెంటనే అయితే గరిటె పెట్టకండి. కొంచెం అయితే ఫ్రై అవ్వాలన్నమాట. ఈ స్టేజ్‌లో మనం గారెల్ని అటు ఇటు కదిలిద్దామండి. కలర్ అయితే లైట్‌గా చేంజ్ అవుతుంది గదా! మనం రెండు వైపులా కాల్చుకుందాము. మంచి గోల్డ్ కలర్ వచ్చిందాక అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు గదండీ! ఇవి కలర్ మారినియి గదా! ఫ్రై అయినియి గదా! తీసి వేరే ప్లేట్‌లోకి పెట్టుకుందాం. దీనిలోకైతే ఆయిల్ అస్సలు పీల్చదండి. మినప గారెలంత ఇదిగా ఈ పెసర గారెలనేయి ఆయిల్ ఎక్కువగా పీల్చవన్నమాట. నేనైతే మొలకలొచ్చిందాకా ఉంచానండి. నార్మల్‌గా అయితే 3 అవర్స్, 4 అవర్స్ అయితే సరిపోయిద్దనమాట. నైటే నేను వీటిని పిల్లలకి చేసి పెట్టాలనుకుంటే గ్యాస్ అయిపోయిందనమాట. అందుకని చెప్పేసి వాటిని శుభ్రంగా వాష్ చేసి నైట్ వేరే గిన్నెలోకి మార్చి ఉంచాననమాట. వాటర్ ఎక్కువ పట్టటం వలన పిండనేది కొంచెం సాఫ్ట్‌గా అయిందనమాట. లేదంటే మనం 2 అవర్స్, 3 అవర్స్ నానపెట్టుకుంటే కచ్చా బచ్చాగా కొంచెం గట్టిగా ఉండిద్దనమాట పిండి ముద్దనేది. మనం నైట్ ఎక్కువ ఓవర్ నైట్ అయ్యేసరికి వాటర్ ఎక్కువ పీల్చేసుకున్నాయి కదా! పీల్చుకోవటం వలన కొంచెం అనేది గారెల పిండిలాగా అయితే మారిపోయింది. లేదంటే క్రిస్పీగా బావుంటాయండి. ఇవి కూడా చాలా బాగున్నాయన్నమాట. కాకపోతే కొంచెం ఓవర్ నైట్ అనేది పెసలు వాటర్ ఎక్కువ తాగినాయన్నమాట. మొలకలు వచ్చినాయి. మొలకలొస్తే ఇంకా మంచిదండి. అలాంటి వాటితో చేసి పెట్టినా కూడా పిల్లలకి చాలా మంచిదన్నమాట. రాగులు కూడా నేను మొలకలొచ్చిన తర్వాత వడకట్టి నీడలో ఆరపెట్టుకొని ఆరిన తర్వాత వాటిని మిక్సీకి పట్టి రాగి మాల్ట్ కానీ లేదంటే గుజ్జిన బువ్వ గాని చేసేదాన్ననమాట. యశ్విత, క్రిష్త చిన్నపిల్లలప్పుడు. పిల్లలకైతే టిఫిన్ పెట్టుకొచ్చానండి. చాలా ఇష్టంగా తిన్నారనమాట. పల్లీల్లో అల్లం ముక్క వేసి చట్నీ చేశానండి. రెడ్ చట్నీ అయితే అల్లం కాంబినేషన్‌లో చేయలేదు. ఎందుకంటే పిల్లలు తినలేకపోతున్నారనమాట. నోటి పూత పూసేసరికి వాళ్ళు కొంచెం ఇప్పటికి గూడా స్పైసీని తగ్గించి తింటున్నారనమాట. తట్టుకోలేకపోతున్నారు. అల్లం ముక్క అంటే గుర్తొచ్చిందండి. క్రిష్తాన్ ప్రెగ్నెంట్ టైంలో అమ్మని చట్నీ చేయమ్మా నేను దోసలు వేసుకొని తినాలి అని అడిగానండి. అమ్మేం చేసింది అల్లం ముక్క వేసి చేసిందనమాట. నాకు ఆ ఫ్లేవర్ పడక ఆ టైంలో నేనైతే బాగా అమ్మని అరిచాననమాట. అంటే అప్పుడు ఏది తినలేక చాలా బాధపడ్డాననమాట. అందుకని అరిచాను. ఇప్పుడైతే భలే బాధనిపిస్తుంది. ఇంకా లంచ్‌లోకైతే నేను కొబ్బరి రైస్ చేస్తున్నానండి. పొయ్యి మీద అయితే కుక్కర్ పెట్టుకున్నాను. దీనిలోకైతే నేను 2 టేబుల్ స్పూన్‌లు ఆయిల్ వేశాననమాట. ఆయిల్ వేసిన తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేశానండి. బిర్యానీ లీఫు, స్టార్ పువ్వు, షాహీజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలుక, బండ పువ్వు ఇవన్నీ వేశాను. అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నానండి. దీనిలోకి నెయ్యి ఎయ్యాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే కొబ్బరి పాలలో చక్కగా కొబ్బరి ఆయిల్ ఉంటది గదండీ! ఆ టేస్ట్ కమ్మగా ఉంటదనమాట. కొబ్బరి పాలే కమ్మగా ఉంటాయి. అందుకని చెప్పేసి నేనింకా నెయ్యి వేయలేదనమాట. ఆయిలే వేశాననమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత గుప్పెడు జీడిపప్పు పలుకులు, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, టొమాటో గూడా వేసుకొని ఫ్రై చేస్తున్నానండి. ఇంక నేను ఎక్స్‌ట్రా ఎటువంటి వెజిటబుల్స్ అయితే వేయట్లేదండి. ఇప్పుడు కరివేపాకు రెమ్మ ఒకటి వేశాను. మీ దగ్గర బఠానీ, ఆలు అవసరం లేదులెండి. ఎందుకంటే కొబ్బరి రైస్ కాబట్టి అన్ని వెజిటబుల్స్ వేసుకోవాల్సిన అవసరం ఏముండదు. ఇదే చాలా కమ్మగా ఉంటదనమాట. అలాగే రుచికి సరిపడా ఉప్పు, అర స్పూన్ అయితే గరం మసాలా వేశానండి. ఒక అర స్పూన్ అయితే ధనియా పౌడర్ వేశాను. ఇంకా కారం అంటూ నేనేం వేయట్లేదండి. పిల్లలు తినలేరనమాట. అందుకని చెప్పేసి ఇంత తక్కువ స్పైసీతోనే చేస్తున్నాను. మసాలాలు కూడా ఫ్రై అయినాయి కదండీ! ఇప్పుడు మనమైతే కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. గంట ముందు నానబెట్టుకున్న బియ్యం అయితే ఇప్పుడు వేసుకుందామండి కుక్కర్‌లోకి. నేను 2 గ్లాసుల బియ్యం
నానబెట్టుకున్నాను. బాస్మతి రైస్ కాదండి, నార్మల్ బియ్యమే అనమాట. సోనా మసూర్ బియ్యం ఉంటాయి కదండి, అవైతే గంట ముందు నానబెట్టుకున్నాను. అవి మొత్తం వేసుకొని కలుపుకుందామండి ఒక్కసారి. ఈ మసాలాలు మొత్తం బియ్యంకి పట్టేలాగా ఆయిల్ అయితే ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసి మూత పెడదాము. మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించుకుందామండి. విజిల్ పెట్టకుండా మూత పెట్టండి, పెట్టట్లేదు నేను. ఒకసారి మూత తీసి చూడండి, లేదంటే మాడిపోతుందండి. ఇప్పుడు పుదీనా ఆకులు వేసుకొని కలుపుకుందాము. ఇది కలుపుకున్న తర్వాత మనం కొబ్బరి పాలు అయితే యాడ్ చేద్దామండి దీనిలోకి. గ్లాసు బియ్యంకి 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలండి. నేను కొబ్బరి పాలు అయితే చిన్న గ్లాస్తో కొలుస్తున్నాను అనమాట. నాకు 5 గ్లాసులు అయితే కొబ్బరి పాలు వచ్చినాయి చిన్న గ్లాస్తో. నేను రిమైనింగ్ వాటర్ మొత్తం వేసేస్తున్నానండి. అంటే 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్ అయితే పడతాయి అన్నమాట. ఆ క్వాంటిటీ బట్టి మీరు వేసుకోండి. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. రైస్ ఉడికేదాన్ని బట్టి కూడా, రైస్ని బట్టి కూడా వాటర్ తీసుకోవాలండి. ఒక రైస్కి వచ్చేసి 1/2 గ్లాస్ తక్కువ పట్టవచ్చు, ఒక రైస్కి వచ్చేసి 1/2 గ్లాస్ ఎక్కువ కూడా పడతాయండి. అది కూడా గుర్తుంచుకోవాలన్నమాట. ఒకసారి ఉప్పు చూద్దామండి. ఈ స్టేజ్లో ఉప్పు అయితే సరిపోలేదు, నేను కొంచెం వేశాను. ఇప్పుడైతే మూత పెట్టేసి విజిల్ పెట్టేద్దాం. హై ఫ్లేమ్లో అయితే 2 విజిల్స్ రానిస్తే చక్కగా రైస్ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా కమ్మగా ఉంటుందండి. నెయ్యి లేదన్న ఫీలింగ్ తెలియదండి, చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ రైస్లో కాంబినేషన్ నేను ఏం చేస్తున్నానంటే, చికెన్ చేస్తున్నానా మటన్ చేస్తున్నానా అనుకోకండి. సండే అంటే మనకి ముక్కే కావాలి, కానీ మాకు జ్వరాలు రావటం వలన మా వారైతే ఈ వారం వద్దు అని చెప్పారనమాట. అందుకని చెప్పేసి మేము, నిజానికి చాలా రోజులు అవుతుందండి నేను ఎగ్గు ఉడికించుకొని చేసుకున్న కర్రీ అయితే చేసి చాలా రోజులు అవుతుంది అనమాట. రోజులు కాదండి, నెలలు అవుతుంది. ఎగ్ని బాయిల్ చేసి కర్రీ చేసుకొని అయితే. నిజానికి అంతకుముందు కోడిగుడ్డు పులుసు ఎక్కువగా చేసుకునేదాన్ని అనమాట. ఇప్పుడైతే నేను అసలు చాలా తక్కువగా చేస్తున్నానండి. పిల్లలకి ఉడికిచ్చి పెట్టేస్తున్నాను కావాలంటే, లేదంటే ఎగ్ రైస్, లేదంటే ఆమ్లెట్ అలా చేసేస్తున్నాను. కానీ బాయిల్ చేసి నేను కర్రీ చేసి చాలా రోజులు అవుతుంది అనమాట. ఇన్ని రోజుల తర్వాత అయితే కొబ్బరి రైస్లోకి ఎగ్ టమాటో కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ముందుగా నేను ఒక 7-8 నిమిషాల పాటు అయితే ఈ ఎగ్స్ ఉడికించుకున్నానండి. చిటికెడంతా రాళ్ళ ఉప్పు వేసుకొని ఉడికించుకోండి. చిటికెడంతా అంటే మరీ చిటికెడు కాదులేండి, కొంచెం 1 టీ స్పూన్కి తక్కువగా రాళ్ళ ఉప్పు వేసుకొని అయితే ఉడికించుకోండి. ఎగ్ అనేది ఎలాంటి బ్రేక్ అవ్వకుండా, ముందుగానే కొన్ని ఎగ్స్ బ్రేక్ అయిపోయి చిదురు చిదురుగా ఉడుకుతాయి అనమాట. అలా కాకుండా ఇలా నీట్గా ఉడుకుతాయండి. చూడండి ఎగ్గులు నేను ఆ పెక్కులన్నీ ఒలిచిన తర్వాత ఒకసారి వాష్ చేస్తే చిన్న చిన్న పలుకులు అయితే వచ్చినాయి అనమాట. ఎగ్గులు నేను శుభ్రంగా నీట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. దానిలో ఒక చిటికెడంత పసుపు, చిటికెడంత కారం అయితే వేశాను. ఎందుకంటే చిటికెడంత ఎగ్స్ని ఫ్రై చేయాలి కాబట్టి మంచి కలర్ వస్తాయి అన్నమాట. చూడటానికి బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుందండి ఎగ్ ఫ్రై చేస్తే. అలాగే ఫ్రై చేస్తే సరిపోదు కదా, కలర్ఫుల్గా ఉంటేనే కదా మన కళ్ళకి నచ్చేది. అందుకని చెప్పేసి మనం ఇలాగ పసుపు కారం వేసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. చూడటానికి మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ అనమాట. మంచి కలర్ వచ్చిన దాకా అయితే ఫ్రై చేసుకోవాలండి. మాడేదాకా ఉంచకండి, అస్సలు బాగోదు. కలర్ అయితే మంచిగా చేంజ్ అయింది కదా, ఇప్పుడు మనం తీసేసుకుందాం. ఇప్పుడు అదే గిన్నెలోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుందామండి. నేను మీడియం సైజ్ ఆనియన్స్ అయితే 2 వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి వేసుకుందాము. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేశాను. పచ్చిమిర్చి 2, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేస్తున్నానండి. ఇంకా ఆయిల్ ఏం పట్టదు, అంటే మీరు చేసే కర్రీ క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోవాలి కదా ఆయిల్. నేను చాలా తక్కువ చేస్తున్నానండి, అందుకని చెప్పేసి ఆ ఆయిలే నాకు సరిపోయిద్ది అనమాట. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేస్తున్నానండి, పచ్చివాసన పోయేలాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవ్వగానే మీడియం సైజ్ టమోటాలు అయితే నేను 2 సన్నగా కట్ చేసుకున్నాను. ఆ టమాటో ముక్కలు కూడా వేసేసాను అనమాట. ఈ టమాటో అయితే సాఫ్ట్గా మగ్గిపోవాలండి. రుచికి సరిపడా ఉప్పు వేశాను, రాళ్ళ ఉప్పు. ఉప్పు మాత్రం కొంచెం చూసి వేసుకోండి, ఎక్కువ మాత్రం అస్సలు వేయకండి. ఉప్పు వేసి కలిపిన తర్వాత మూత పెట్టానండి. మూత తీసి చూస్తే టమాటో మగ్గిపోయింది. గుప్పెడు జీడిపప్పు పలుకులు వేసుకున్నాను.
ఇవి కూడా ఆయిల్‌లో ఫ్రై చేసుకుందామండి. క్రిస్పీగా భలే ఉంటాయండి పంటి కింద పడినప్పుడు. ఒకసారి మూత పెట్టాను. మూత తీసి చూసేసరికి టమాటో పూర్తిగా మగ్గిపోయింది. కొంచెం స్పైసీగా చేస్తున్నానండి. పిల్లలకి కాదు ఈ కర్రీ. అలాగే నేను స్పూనున్నర కారం వేశాను. అర స్పూను గరం మసాలా, అర స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ కర్రీలో స్పెషల్ ఏంటంటే కొబ్బరి పాలతో అయితే చేస్తున్నానండి. చాలా టేస్ట్‌గా ఉందనమాట. నిజంగా చెప్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్‌గా ఉంటది. ఇప్పుడైతే ఒక టీ గ్లాసు కొబ్బరి పాలైతే వేశాను. కొబ్బరి చాలా మంచిదండి. పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా చలికాలం అయితే ఇంకా మంచిదనమాట. ఒకసారి రుచి చూస్తే ఉప్పు, కారం అంతా సరిపోయిందండి. ఇప్పుడైతే దీనిలోకి మనం ముందుగా బాయిల్ చేసి, ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే వేసుకుందాము. మా ఇంట్లో చాలా రోజుల తర్వాత ఎగ్ కర్రీ అండి. బాయిల్డ్ ఎగ్ కర్రీ. ఎగ్స్ అన్నీ వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కసూరి మేతి వేసి కలిపేద్దామండి. కసూరి మేతి వేసాను కదా, ఒకసారి కలిపేసేద్దాం. గ్రేవీ మనకి ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ తీసుకోవాలండి. చూసారు కదండి అసలు గ్రేవీ ఎంత షైనీగా ఉందో. ఇప్పుడైతే చిటికెడంతా ఉల్లి పొరకలు వేస్తున్నానండి. స్ప్రింగ్ ఆనియన్స్ ఒక స్పూన్ స్ప్రింగ్ ఆనియన్స్ అయితే వేసాను. మూత పెట్టేశానండి. గ్రేవీ టెక్స్చర్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయండి. ఇప్పుడు కూడా నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే టేస్ట్ కూడా అంత కమ్మగా ఉందండి. కొబ్బరి రైస్లోకి కొబ్బరి పాలతో చేసిన కాజు టమాటో కర్రీ అండి. చాలా అంటే చాలా బాగుంది. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇంకా స్టవ్ బంద్ చేశాను. ఎంతో టేస్టీగా ఉండే కాజు టమోటో ఎగ్ కర్రీ రెడీ. ఇప్పుడు రైతా చేసుకుందామండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి నేను పెరుగు వేసుకున్నాను. మీడియం సైజ్ క్యారెట్ అయితే సన్నగా గ్రేట్ చేశాను. అలాగే ఆనియన్స్ కూడా సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకున్నానండి. క్యారెట్ తురుము, ఆనియన్స్, గరం మసాలా చిటికెడు, అలాగే రుచికి సరిపడా ఉప్పు మాత్రం ఎక్కువ వేయకండి, కొంచెం చూసి వేసుకోండి. ఇప్పుడైతే మొత్తం మిక్స్ చేసేసుకుందాం విస్కర్తో. చక్కగా మెల్ట్ అయిపోయిందండి పెరుగైతే. విస్కర్తో మొత్తం కలిపేశాను కదా. మెనూ చూద్దాం. కొబ్బరి రైస్, ఎగ్ కర్రీ, రైతా. మా మెనూ అయితే ముక్కలు లేకపోయినా అదిరిపోయిందండి. నిజంగా చెప్తున్నాను. సండే రోజు చాలా రోజుల తర్వాత బాయిల్డ్ ఎగ్ కర్రీ తినేసరికి నాకైతే భలే అనిపించింది. పిల్లలకైతే ఫస్ట్ పెట్టేద్దామండి. కొబ్బరి రైస్ పెట్టాను కదా, ఇప్పుడు గ్రేవీ లేకుండా ఎగ్ అయితే పెట్టేశాను పిల్లలకి. రైతా ముందే పెట్టాను. ఈ సిచ్యువేషన్లో నేను వాళ్ళకి రైస్ పెట్టేసి నేను కిచెన్లోకి వెళ్ళొచ్చేసరికి యశ్వితమ్మ కోతి వేషాలన్నీ చూడండి. నిజంగా చెప్తున్నానండి. ఈ సిచ్యువేషన్ అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో క్లిప్ మాత్రం పిల్లలు తినే టైంలో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే పిల్లలే కదా అని అయితే పక్కకు వెళ్ళకండి. క్రిస్టా చూడండి. క్రిస్టా మా నాన్న క్రిస్టా తింటూ ఉంటుంది. యశ్విత ఇప్పుడు ఎన్ని కోతి వేషాలు వేస్తుందో చూడండి. క్రిస్టాని ఎంత ఇదిగా కదిలిచ్చిద్దో చూడండి ఒకసారి. క్రిస్టాని కదిలిచ్చిద్ది చూడండి ఇప్పుడు. ఒకసారి తన లుక్ చూద్దురు ఆగండి. గుడ్లు ఉరిమి చూసిద్ది చూడండి. మళ్ళీ నవ్వుతుంది. అసలు తను అట్లా ఎట్లా బిహేవ్ చేస్తుందో నాకైతే తెలియదండి. నేను వీడియో ఆన్లో పెట్టి కిచెన్లోకి వెళ్ళాను అనమాట. తర్వాత అసలు చూస్తే నాకే ఆశ్చర్యం వేసిందండి. చూడండి తను ఎట్లా కదిలిచ్చిద్దో. తన ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఎంజాయ్ చేస్తూ ఎలా తింటుందో. నాకైతే భలే ముద్దుగా అనిపించిందండి. తన అసలు చూడండి తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కానీ, తన మూమెంట్స్ కానీ చూడండి. క్రిస్టాని చూడండి ఎట్లా కదిలిచ్చిద్దో. మా పిల్లల పనులు నాకు ముద్దుగానే ఉంటాయిలేండి. మా పిల్లల పనులు మీకు కూడా నచ్చుతాయిలేండి. ఫైనల్గా అయితే నేను కూడా తినడానికి రెడీగా ఉన్నానండి. ఇంకా నా ప్లేట్లో కూడా ఎగ్ కర్రీ, చక్కగా కొబ్బరి రైసు, అలాగే రైతా పెట్టుకున్నాను. చాలా బాగుందండి. ఇప్పుడైతే ఎగ్ గ్రేవీ కర్రీతో అయితే తినేద్దాం. చాలా కమ్మగా ఉందన్నమాట. సూపర్ అంటే సూపర్. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటున్నారండి. ఈ కొబ్బరి పులావ్ మాత్రం చాలా అంటే చాలా బాగుందన్నమాట. చాలా రోజుల తర్వాత ఎక్కువసేపు వీడియోలకైతే యశ్విత వాళ్ళు వచ్చారండి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, యశ్విత అయితే సూపర్ అంటే సూపర్గా ఉందని చెప్తుంది. క్రిష్టమ్మ చూడండి యశ్వితకి చిన్న చిన్నగా చెవిలో చెప్పడానికి వచ్చింది మాటలు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుందండి. నేనేమంటానంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అంటే గిచ్చుతా అని అంటుందండి క్రిషిత. యశ్విత అంటుంది కాదు కురికి పడేస్తామని చెప్తుందండి. ఈవినింగ్ అయితే 5 టైంలో
5:30, 5 అవుతుందండి ఆ టైంలో. క్రిస్టా చూడండి డాన్సులు వేస్తుందనమాట. క్యూట్‌గా ఉందని చెప్పేసి నేనైతే వీడియోస్ చేస్తున్నాననమాట. నిజానికి మేము ఆ టైంలో యశ్వితాకి పేలు చూస్తున్నానండి 5కి ఆ టైంలో. క్రిస్టా చిందులు వేస్తుంది అని చెప్పేసి ముద్దుగా ఉందని నేను వీడియో చేశాను. పైకెక్కిందని చెప్పేసి తీసుకొచ్చానండి. మళ్ళీ వెళ్ళి పైకెక్కితే క్రిస్టా ఏం చైర్ తీసిందనమాట. నేను దింపాను. మళ్ళీ ఎళ్లి పైకెక్కిద్దండి కుర్చీ వేసుకొని. యశ్విత ఏమో చైర్ తీసి పక్కన పెట్టేసిద్ది. క్రిషమ్మ ఏమో ఏడుస్తుందనమాట. చూడండి వీళ్ళ అల్లరి ముద్దు చాలా రోజుల తర్వాత మీ అందరి ముందుకైతే వస్తుందనమాట. కృష్ణ ఇంక పక్కింటి వాళ్ళ ఎవరికి మొక్కలకైతే నీళ్ళు పోస్తుందండి. చుట్లుకు నీళ్ళు పోతున్నావు చెప్పారు నీకు. ఏం చేస్తామమ్మా అంటే మొక్కలకి నీళ్ళు గోచి మొక్క చెప్పిండా. ఎందుకమ్మా మొక్కలకి నీళ్ళు పోస్తే ఏమవుతుంది అంటే చాలా పెద్దగా అవుతాయి. ఏమైంది నీళ్ళు పోస్తే మొక్కలకి? చూడండి బెడ్ అవుతాయా? మొక్కలు మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే చేయి బాగా పెట్టావరా ముందు బెడ్ అవుతాయని. చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి నువ్వు స్నానం చేయవా? నువ్వు కూడా పెద్ద అవ్వాలిగా, నీళ్ళు పోసుకుందురా. పాతవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఏమా మీకు నచ్చుతాయండి పాత వీడియోస్ అయితే చాలా. అయ్యో కూడా మీకు నచ్చుతాయి. ఆ వీడియోస్ నచ్చితేనే అయ్యా చేసుకోమని అడుగుతున్నాను. చాలా రోజుల తర్వాత అయ్యా పెడుతున్నానండి. పిల్లలకి బాగా నీళ్ళు ఎక్కువ వచ్చినాయి అమ్మా గిన్నెలో. చెప్పేసి నేను వీడియోస్ ఓ తల్లి నీకోసం నీళ్ళు ఎక్కువ పట్టావు. ఎడిటింగ్ చేసిన వాయిస్ ఓవర్కి అయితే పర్టికులర్గా నేను టైం అనేది ఇవ్వాలన్నమాట. పిల్లలతో నాకు కుదరకపోవటాను నేను టైంకి వీడియోస్ అయితే అందించలేకపోతాను. ఎప్పుడైతే నేను వీడియోస్ డైలీ పెడతానని చెప్పాను అప్పటి నుంచి నాకు ఇంకా ఆగితూ వస్తుంది. బాయ్ బాయ్ చెప్పు నాకు. ఇప్పుడు కూడా పిల్లల్ని నిద్ర పుచ్చి వీడియోస్ అయితే చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ అండి.